నటుడు ప్రకాష్ రాజ్ తన ఓటు హక్కు గల్లంతైంది, తన ఓటు గల్లంతైందని చెప్పి గగ్గోలు పెడుతూ ఉన్నారు. రీసెంట్గానే ఆయనకి పోస్టులు పెట్టడం అలవాటే కదా. రీసెంట్గానే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ఎస్ఐఆర్ ప్రాసెస్లో భాగంగా, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రాసెస్లో భాగంగా నా పేరును తొలగించడం జరిగింది అని ఆయన మాట్లాడారు. దీనికి కూడా ఆయన తన పేరును కుట్రపూరితంగా ఆ జాబితా నుంచి తొలగించారు, దీనికి కారణం ప్రధాని మోదీని అంటూ ఆయన మాట్లాడారు. గేమ్ ఆన్, ఇట్స్ అ నైస్ జోక్ అంటూ సెటైరికల్గా ఒక ట్వీట్ పెట్టారు. అందులో ప్రధాని మోదీని ఇమిటేట్ చేస్తూ కూడా ఆయన నవ్వుతూ ఒక ట్వీట్ పెట్టారు. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రకాష్ రాజ్ గారి ఓటు పోవడానికి, ఆ ఓటర్ జాబితాలో లేకపోవడానికి ప్రధాని మోదీనే కుట్ర చేసినట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. అంటే దేశంలో ఎక్కడ ఏం జరిగినా కూడా దాన్ని ప్రధాని మోదీకి ఆపాదించేయడము, దానికి ఆయనే బాధ్యత వహించాలని చూపించడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఒకసారి ప్రకాష్ రాజ్ గారు ఏం మాట్లాడారో ఒక చిన్న బయట వినిపిస్తాను, ఒకసారి వినండి. Dear friends, Satyam, I want to share a joke with you. I am one of the 65 lakh voters whose vote right has been deleted from Bangalore constituency after SIR. Nice joke, no? I was born in this constituency. I lived in this constituency. I had my schooling, college, theatre. And for your kind information, I was an MP candidate of this constituency too. Well, the joke is nice. Game on. Let me see what is the process I have to go through. Kya kagaz dikhana padega to get back my voter ID. Well, game on. But one little word. My friend, you can use your powers to deny few of the citizens the right to vote who may not elect you. But can you stop us, my dear friend, from our power of bringing you down? Just asking. Bye. సో విన్నారు కదా, ప్రకాష్ రాజ్ గారు మాట్లాడిన దాంట్లో 65 లక్షల మంది ఓటర్లలో నేను ఒకడిని. చాలామంది ఓట్లను తీసేశారు దేశవ్యాప్తంగా. కర్ణాటకలో కూడా చాలామంది ఓట్లను తీసేశారు. ఇక్కడే నేను పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే చదువుకున్నాను, స్కూలు కాలేజు. ఇక్కడ నేను ఎంపీ అభ్యర్థిగా కూడా ఎన్నికల్లో పోటీ చేశాను. అలాంటి నా పేరు ఓటర్ల జాబితాలో లేకపోవడం ఏంటి? ఇది కుట్ర కాదా? ఇది బీజేపీ చేసినటువంటి కుట్ర, లేకపోతే ప్రధాని మోదీ గారు నా పేరును తొలగించేలా చేశారు అంటూ బీజేపీ పైన మరొకసారి అంతెత్తున లేచారు ప్రకాష్ రాజ్. అయితే ఇదేమీ ఫైనల్ ఇది కాదు. ఆగస్టు 24న ఒక డ్రాఫ్ట్ లిస్ట్ వస్తుంది. తర్వాత ఫైనల్ లిస్ట్ నాకు తెలిసి అక్టోబర్ 27 రావాల్సి ఉంటుంది. ఈ లోపు వీళ్ళకు కొంత సమయం ఉంటుంది. ఎవరి పేర్లు అయితే రేవో వాళ్ళు తిరిగి అప్లై చేసుకోవచ్చు. తగినటువంటి డాక్యుమెంట్స్ చూపించి అగైన్ మళ్ళీ వాళ్ళ యొక్క పేర్లని యాడ్ చేయించుకోవచ్చు. ఇది దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో జరిగినటువంటి ప్రక్రియ, ఇప్పుడు కూడా జరుగుతున్నటువంటి ప్రక్రియ. కానీ ఏదో కేవలం ఇతని పేరును తొలగించడానికి బీజేపీనే కుట్ర చేసిందంటూ దీన్ని కూడా పొలిటిసైజ్ చేసేటువంటి ప్రయత్నం ప్రకాష్ రాజ్ చేస్తున్నట్టుగా కనబడుతున్నారు. ఆయన చివరిలో నైస్ జోక్, గేమ్ ఆన్, అంటే యుద్ధం మొదలైంది అని మాట్లాడుతున్నారు. గేమ్ ఆన్, ఇప్పుడే మొదలైంది, చూడండి నేనేమేం చేయాలో చూపిస్తాను. క్యా కాగజ్ దిఖానా పడేగా, అంటే నేను ఓటర్ని నేను ప్రూవ్ చేసుకోవడానికి ఏమేమి చూపించాలో అవన్నీ కూడా చూపిస్తాను, నా తడాకా ఏంటో కూడా చూపిస్తానంటూ ప్రకాష్ రాజ్ గారు ఒక విధంగా సెటైరికల్గా, వ్యంగ్యంగా బీజేపీకి సవాల్ విసురుతున్నారు. కానీ ఇక్కడ ప్రకాష్ రాజ్ గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తి ఒక ఓటర్ జాబితా నుంచి పేరు తొలగించబడినప్పుడు దానికి చాలా కారణాలు, అంటే ఒక 5-6 కారణాలు ఉంటాయి. పేరు లేకపోయినంత మాత్రాన అతనికి మళ్ళీ ఛాన్స్ లేదని కాదు. అలా యాడ్ చేసుకోవడానికి కేవలం ఎస్ఐఆర్ అంటే ఓట్లను తొలగించే ప్రక్రియ మాత్రమే కాదు, దాంట్లో కొత్త ఓటర్లు కూడా నమోదు జరుగుతుంది. అందరూ దీన్ని కేవలం ఎస్ఐఆర్ అనగానే ఓట్లను తీసేస్తున్నారని మాట్లాడుతున్నారు. కానీ కొత్త ఓటర్లు కూడా యాడ్ అవుతున్నారు. ఎందుకు తొలగిస్తారు? బేసిక్గా 3-4 రీజన్స్ ఉంటాయి. ఒకటి, చనిపోయినటువంటి వాళ్ళ ఓటర్లు ఉంటే వాళ్ళ పేర్లు తొలగిస్తారు, అవసరం లేదు. శాశ్వతంగా పర్మనెంట్గా వేరే ప్రాంతానికి వెళ్ళిపోతే, షిఫ్ట్ అయిపోతే ఆ సందర్భంలో కూడా పేరును తొలగిస్తారు. డూప్లికేట్ ఓటర్ ఎంట్రీ ఉన్నా కూడా తొలగిస్తారు, ఎందుకంటే 2 చోట్ల ఉండడానికి లేదు. ఈ కారణం కూడా అయి ఉండవచ్చు. ఎందుకంటే ప్రకాష్ రాజ్ గారు పలు భాషల్లో నటిస్తూ ఉంటారు కాబట్టి, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇలా మలయాళం భాషల్లో నటిస్తూ ఉంటారు కాబట్టి ఆయనకి ఎక్కడెక్కడ నివాసాలు ఉన్నాయో తెలియదు. ఈ డూప్లికేట్ ఓటర్ ఎంట్రీ కూడా కావచ్చు. అదేందో వెరిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఇంకొక కారణం, అడ్రస్ ధృవీకరణ, దాంట్లో ఏమాత్రం మార్పులు, కాస్త చిన్న తప్పిదాలను కూడా ఒక్కోసారి దాన్ని తొలగించడం జరుగుతుంది. దాన్ని కరెక్ట్గా వాళ్ళు ప్రాపర్ డాక్యుమెంట్స్ చూపించి దాన్ని తిరిగి మళ్ళీ ఆ పేరును యాడ్ చేయించుకోవచ్చు. ఇదేమీ పెద్ద ప్రతిదాన్ని కూడా ప్రకాష్ రాజ్ బీజేపీ పైకి నెపం నెట్టేటువంటి ప్రయత్నమే చేస్తున్నట్టుగా కనబడుతుంది. కాబట్టి ఇదొక కారణం.
తప్పుడు సమాచారం ఏమైనా ఉన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ పేరు, వయసు, అడ్రస్ వంటి వివరాల్లో ఇలాంటి వివరాల్లో ఏమైనా తప్పులు ఉంటే కనుక తప్పుడు వివరాలు ఉన్నట్టు నిర్ధారణ అయితే చర్య తీసుకోవచ్చు. లేదా ఓటరే స్వయంగా తొలగించాలని కోరినా కూడా తొలగించవచ్చు. ఇలా రకరకాల ఒక 6-7 కారణాలు ఉంటాయి ఓటర్ జాబితాలో పేరు మిస్ అవ్వడానికి. దానికి ఇంకా కొంత సమయం కూడా ఇస్తారు. ఇంకా చాలా సమయం ఉంది. అక్టోబర్ 27 వరకు కూడా సుమారుగా టైం ఉన్నట్టుగా ఉంది. అప్పుడు ఫైనల్ జాబితా వస్తుంది. ఈ లోపు ఆయన చేయాల్సింది చేయొచ్చు. కాగజ్ దికాయింగా అంటున్నారు కదా, చూపించండి మీ దగ్గర ఏం పత్రాలు ఉన్నాయో. దీంట్లో పొలిటిసియేట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది, దీంట్లో రాజకీయాలు వెతకాల్సినటువంటి అవసరం ఏముంది అంటే ఏ చిన్న సందు దొరికినా కూడా బీజేపీపై దుమ్మెత్తిపోయడమే పనిగా పెట్టుకున్నట్టుగా ప్రకాష్ రాజ్ గారు కనబడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.